రక్షకుల రాక్షసుల మాచర్ల కాకీలకు అసలు ఏమైంది? పోలీస్ స్టేషన్ని అరాచకాలకు అడ్డాగా మార్చారా అంటే అవును అనే చెప్పాలి. కొంతమంది పేరుకే పోలీసులు, చేసేవి మాత్రం నీచమైన పనులు. మొన్న డబ్బులు తీసుకుని నిందితులకు సహకరించిన సిఐ వెంకటరమణ ఉదంతం మరిచిపోకముందే ఇప్పుడు మరో ఏఎస్ఐ అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. మాచర్ల ఏఎస్ఐ శ్రీనివాసరావుపై సస్పెన్షన్ వేటుపడింది. ఆయన్ని సస్పెండ్ చేస్తూ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రేమ జంటల వీడియోలు తీసి బెదిరించినట్టు తేలడంతో చర్యలు చేపట్టారు. మాచర్ల నియోజకవర్గంలో పర్యాటక ప్రదేశాలకు వెళ్లే విద్యార్థినులు, మహిళలను టార్గెట్ చేశారు ఏఎస్ఐ శ్రీనివాసరావు. ప్రేమ జంటల వీడియోలు తీసి బెదిరింపులకు దిగేవారు. అడిగినంత డబ్బు ఇవ్వాలని, ఆపై తన కోరిక తీర్చాలని బెదిరించేవారు. తాను చెప్పినట్టు వినకపోతే ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ లొంగ తీసుకునేవారు. ఇప్పటికీ ఇలా వందల మంది వీడియోలు తీసినట్టుగా తెలుస్తోంది. ఓ ఆటో డ్రైవర్ సహాయంతో ఈ వీడియోలు సేకరిస్తున్నారు ఏఎస్ఐ. ఈ అంశం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో విచారణ జరిపి వేటు వేశారు. అదే స్టేషన్ లో పనిచేస్తున్న ఎస్ఐ, కానిస్టేబుల్ సైతం ఇదే తరహాలో రెచ్చిపోతున్నట్టుగా ఆరోపణలు వెలువెత్తున్నాయి. ఏఎస్ఐ బ్లాక్మెయిల్ వ్యవహారంపై ఏపీ మహిళా కమిషన్ కూడా సీరియస్ అయింది. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు చైర్పర్సన్ రాయపాటి శైలజ. మహిళల భద్రత విషయంలో రాజీ పడబోమని, ఎవరు తప్పు చేసినా తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. మరోవైపు ఇటీవలే పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన పరువు హత్య కేసులోనూ పోలీసుల పేరు వినిపించింది. ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె చౌడేశ్వరిని కన్న తండ్రి హత్య చేసిన ఘటనలో పోలీస్ అధికారి నిందితులకు సహకరించడం పోలీస్ శాఖలో కలకలం రేపింది.